భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ 1-1తో సమానమైంది. సిరీస్లో 0-1తో వెనుకబడిన టీమిండియా గురువారం జరిగిన చివరి టీ20 మ్యాచ్లో 106 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తద్వారా సిరీస్ సమానమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సెంచరీ కారణంగా 201 పరుగులు చేసి భారీ టార్గెట్ ను సాధించారు. ఆ తర్వాత బర్త్డే బాయ్ కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చారు. ముఖ్యంగా 5 వికెట్లతో సౌత్ ఆఫ్రికా నడ్డి విరిచాడు కుల్దీప్. జడేజా కూడా 2 వికెట్లు తీయడంతో సౌత్ ఆఫ్రికా 13.5 ఓవర్లలో కేవలం 95 పరుగులకే కుప్పకూలింది. సౌత్ ఆఫ్రికా జట్టులో డేవిడ్ మిల్లర్ 25 బంతుల్లో 35, కెప్టెన్ మార్కరం 14 బంతుల్లో 25 మాత్రమే రాణించారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. మెరుపు సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు సిరీస్ లో భారీగా పరుగులు చేసినందుకు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు కూడా లభించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగిన భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభన్ గిల్ తొలి 2 ఓవర్లలోనే త్వరగా 29 పరుగులు చేసి భారీ స్కోర్ కు పునాది వేశారు. అయితే 3వ ఓవర్లోనే కేశవ్ మహారాజ్ వరుస బంతుల్లో శుభన్ గిల్, తిలక్ వర్మను అవుట్ చేసి షాక్ ఇచ్చాడు. ఈ దశలో గ్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, యశస్వి కలిసి టీమిండియా స్కోర్ ను పరుగులు పెట్టించారు. యశస్వి 40 బంతుల్లో 61 అద్భుతంగా ఆడి అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన టీ20 అంతర్జాతీయ కెరీర్ లో 4వ సెంచరీ నమోదు చేశాడు. తద్వారా రోహిత్ శర్మ, గ్లెన్ మాక్స్వెల్ రికార్డులను బద్దలు కొట్టాడు. ఆ తర్వాత బౌలింగ్ లో భారత్ కు మంచి ఆరంభం లభించింది. మహమ్మద్ సిరాజ్ వేసిన తొలి ఓవర్ మేడిన్ కాగా 2వ ఓవర్లోనే ముఖేష్ కుమార్, మాథ్యూ బ్రిట్కేను బౌల్డ్ చేశాడు. దీని తర్వాత వికెట్లు వేగంగా పడిపోవడంతో 10వ ఓవర్కు 75 పరుగులకే 5 వికెట్లు కోల్పోయాయి. ఆ తర్వాత కుల్దీప్, జడేజా మరింత దూకుడు ప్రదర్శించడంతో 20 పరుగుల వ్యవధిలో మిగతా 5 వికెట్లు కూడా కోల్పోయాయి.